స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈరోజు మన ముఖ్యమైన అంశం ఏమిటంటే, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక 10 ఇయర్స్ వరకు ఆ స్టాక్ ఎలాంటి రిటర్న్స్ ఇవ్వకుంటే, సో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టాక్ మార్కెట్‌లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ వరకు ఆ స్టాక్ రిటర్న్స్ అందించకుంటే, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఆహ్, బేసికల్‌గా ఏ ఎసెట్ క్లాస్ అయినా సరే, అంత ప్రొలాంగ్ టైమ్ ఎవరైనా ఉంచుకోవాలనుకుంటే అంటే చాలా కష్టం. చాలా చాలా చాలామందేంటంటే, మేము కొనంగానే అది పెరిగిద్దేమో అనుకుంటారు. అంటే రియల్ టైమ్‌లో మనకేంటంటే డెట్ ఫండ్స్ లాగా సేఫ్టీ ఉంటుంది. డెట్ ఫండ్స్ లాగా ఎంతకంత రిటర్న్స్ వస్తాయి, అంతకంటే ఎక్కువొస్తాయని చెప్పేసి అందరూ నమ్మి మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. బట్ ఏదన్నా స్టాకు మార్కెట్‌లో మనం ఎంటర్ అయినప్పుడు, మార్కెట్ కదలకుండా ఉన్నా మనకు రిటర్న్స్ రావు. అండ్ డ్రాప్ అయినా ఇంకా లాస్ ఎక్కువొస్తుంది. అండ్ పైకెళ్ళినా సరే టాక్సెస్ అవి ఎక్కువుంటాయి మిగతా వాటితో పోల్చుకుంటే. అండ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో అనుకోండి మీరు ఆహ్, ఎక్స్‌చేంజ్‌కి అమౌంట్ కట్టాలి. హ్మ్. సెబీకి వాళ్ళు ఫీజ్ పే హ్మ్. చేయాలి. హ్మ్. అంటే బ్రోకర్‌కి కట్టాలి. ఎస్‌టి‌టివి ఉంటాయి మళ్ళీ. హ్మ్. జీఎస్‌టీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి ఎస్‌టి‌టి కట్టాల్సుంటుంది. హుహు. డీమ్యాట్ అకౌంట్ మెయింటెనెన్స్ చార్జెస్ కట్టాల్సుంటుంది. ఇలా 7, 8 రకాల టాక్స్‌లు కట్టాల్సుంటుంది. రైట్. ఇన్ని తర్వాత కూడా డబ్బులు మిగిలిందనుకోండి మళ్ళీ ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి. మరి ఏం చేయాలి ఆ టైంలో వాళ్ళు? బేసికల్‌గా అందుకని స్టాక్ మార్కెట్ మిగతా బిజినెస్‌లానే ఒక బిజినెస్ అది. హ్మ్. ఓకే. అండ్ కాబట్టి ఖర్చులు ఎక్కువ మిగతా వాటితో పోల్చుకున్నా సరే. అవును. అందుకని ఈ అసెట్ క్లాస్ 10 ఇయర్స్ ఒకేలా జీరో రిటర్న్స్ తోటి ఉండొచ్చంటే ఉండొచ్చు. ఏ అసెట్ అయినా ఉండొచ్చు. ఓకే. ఈవెన్ మనం గోల్డ్ కూడా చూసుకుంటే హిస్టారికల్‌గా నీకు ఆ డేటా దొరుకుతుంది. హ్మ్. రియల్ ఎస్టేట్ కూడా ఇల్లిక్విడ్‌గా పడి ఉంటుంది. అక్కడే కొనేవాళ్ళు లేక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అక్కడే పడి ఉంటుంది. అంటే ప్రతి అసెట్ క్లాసు విడిగా చూస్తే ఏదో ఒక టైంలో ఒక 10 ఏళ్ల వరకు జీరో రిటర్న్ సందర్భాలున్నాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆహ్, మన గనక జపాన్ గనక మీరు తీసుకుంటే 1989 నుంచి హుహు. 2024 వరకు జీరో రిటర్న్. ఓహ్! 35 ఇయర్స్ వరకు. జీరో రిటర్న్. జీరో రిటర్న్ ఆహా! 35 ఇయర్స్ వరకు. అంటే 1980లో జపాన్ అంటే వరల్డ్ నంబర్ 1 అది రియల్ ఎస్టేట్‌లో అయినా సరే, స్టాక్ మార్కెట్‌లో అయినా సరే అది వన్ ఆఫ్ ది లీడింగ్ ఎకానమీ హ్మ్. వరల్డ్‌లోనే. హుహు. ఈవెన్ అమెరికాతో పోల్చుకున్న జపాన్‌లో రియల్ ఎస్టేట్ చాలా కాస్ట్‌లీ ఆ టైంలో. హ్మ్. అంత పెద్దది గూడా 1989 నుంచి డ్రాప్ అవ్వటం స్టార్ట్ అయింది మార్కెట్. మళ్ళీ రీసెంట్‌గానే మళ్ళీ ఆ ప్రైస్‌కి రాలేదు. ఓకే. అంటే 39 ఇయర్స్ మార్కెట్ ఆగిపోయింది. అలాగే మీరు రిలయన్స్ గాని లేపోతే భారతీ ఎయిర్‌టెల్ గాని లేదా ఎస్‌బీ గాని చూసారనుకోండి 10 సంవత్సరాలు జీరో రిటర్న్స్ ఉన్నాయి. హుహు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ 10 సంవత్సరాల నుంచి లెస్ థాన్ బ్యాంకు డిపాజిట్ కన్నా తక్కువొచ్చిన స్టాక్స్ ఇండియాలో మోర్ థాన్ 1000 స్టాక్స్ ఉంటాయి. ఓహ్! మోర్ హ్మ్. దెన్ 1000 స్టాక్స్. లేదు లెస్ దెన్ బ్యాంక్ డిపాజిట్స్ వచ్చిన స్టాక్స్. అందుకని స్టాక్స్ అంటే మనందరం అనుకున్నట్టు ఎవ్రీడే మూవ్ అవ్వటం ఉండదు. హుహు. ఎండ్ ఆఫ్ ది డే అది బిజినెస్. అవును. అది పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండి బాగా లాభాలు పెరుగుతాయి అనుకుంటే అందులో జాయిన్ అవ్వడానికి పార్ట్నర్స్ ఎక్కువ మందొస్తారు. హ్మ్. ఆ బిజినెస్ సెటిల్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టిద్దనుకోండి ఎవరు రారు గదా! అవునవును. అందుకని బిజినెస్ కొన్ని రోజుల వరకు ఆగిపోయే ఛాన్స్ ఎక్కువుంది. అందుకని స్టాక్స్‌లో మీరు పెడితే ఇమ్మీడియేట్‌గా డబ్బులు స్టార్ట్ అవుతాయి అంటే అంత ఇన్నోసెన్స్‌గా పోతే హ్మ్. రావండి అక్కడ. ఓకే. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు గూడా పట్టొచ్చు. అయితే ఇది ఇండియాలో కూడా ఉందా? ఇండియాలో కూడా ఎక్కడైనా ఉంటుంది. ఓకే. ఎక్కడైనా ఉంటుంది. ఆ! ఎక్కడ పోయినా సరే ఏదైనా బిజినెస్‌లో కలిపితే పార్ట్నర్‌లాగా హ్మ్. వెంటనే మనీ వచ్చే ఛాన్స్ ఉందా అంటే హ్మ్. చెప్పడం కష్టం. హ్మ్. బట్ ప్రతి అసెట్ క్లాస్ కూడా డెడ్ స్టేజ్ ఒకటుంటది. కంప్లీట్‌గా డెడ్ అయ్యే స్టేజ్ ఉంటుంది. ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేసినా ఎలాంటి మనీ రాదు మనకి. అందుకని హ్మ్. మేమేం చేస్తామంటే టెక్నికల్స్ అప్లై చేస్తాం. చార్ట్స్ అంటే నథింగ్ బట్ స్టడీ మార్కెట్. అది బ్రేక్‌ఔట్ అయితే ఓకే. జర్నీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అప్పుడు కొంటారనమాట. హుహు. అందుకని మనం ఏదన్నా ఒక స్టాక్‌ని గాని, ఒక క్లాస్‌ని గాని మనం చూసినప్పుడు ఫస్ట్ అది ఇన్వెస్టర్స్ కొనటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో లేదో మీరు మెజర్ చేయాల్సుంటుంది. హుహు. ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ లేని అసెట్ కొనుక్కొని వాళ్ళెప్పుడుకో వత్తారని మనం ఎందుకు అనుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. యాహ్! ఏదైనా హ్మ్. ఒకేసారి లంప్ సమ్ అమౌంట్ పెట్టమాకండి. ఏ అసెట్ క్లాస్‌లో కూడా పెట్టమాకండి. హ్మ్. ఏ అసెట్ అయినా సరే ఎస్ఐపి ఫార్మాట్‌లో కొంచెం కొంచెం కొనుక్కుంటూ పోయారనుకోండి, అది పడినా మనకు పెద్ద పెయిన్ ఉండదు. లంప్ హ్మ్. సమ్ పెడతలేదు కాబట్టి. హ్మ్. కాబట్టి అది. రెండోది సింగిల్ అసెట్‌లో ఉన్న ఆస్తులు మొత్తం పెట్టమాకండి. ఓకే. కొంత డెట్ ఫండ్స్, హ్మ్. కొంత గోల్డ్ అలా పెట్టారనుకోండి, అన్ని అసెట్‌లు ఒకేసారి ఆగిపోవు గదా! హ్మ్. హ్మ్. ఏదో ఒక సో, అసెట్ ఒక చోట పెర్ఫార్మ్ చేస్తుంటది. నష్టమొచ్చినా ఇంకో చోట రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. అవునవును. హ్మ్. కాబట్టి డైవర్సిఫికేషన్ చేసుకోండి. హ్మ్. అండ్ మూడోది ఈవెన్ ఈక్విటీ మార్కెట్‌లో గూడా ఆహ్, కదలకుండా ఉన్నా సరే కొన్ని మెచ్యూరిటీ కంపెనీస్ అంటే కంపెనీల్లో బేసికల్‌గా 4 రకాల కంపెనీస్ ఉంటాయనమాట. ఒకటి హ్మ్. స్టార్టప్ కంపెనీస్. హ్మ్. అప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి వాటికి చాలా మనీ అవసరం. చాలా ర్యాపిడ్‌గా సేల్స్ గ్రోత్ ఉంటదనమాట. ఎంత అంటే ఇయర్‌లీ 30-40% పెరుగుతూనే ఉంటాయి అవి. అవి స్టార్టప్ కంపెనీస్. రెండోది గ్రోత్ కంపెనీస్.
వాటికేందంటే ఇండియా మొత్తం మీద మల్టిపుల్ ఫ్యాక్టరీస్ స్టార్ట్ అవుతాయి. సేల్స్ బాగానే ఉంటాయన్నమాట. బాగా గ్రోత్‌లో ఉంటాయి అవి. థర్డ్ వన్ ఏందంటే మెచ్యూరిటీకి వచ్చినాయి ఇప్పుడే కంపెనీస్ ఇంగా. ఓకే. ఇండియా మొత్తం ఆక్యుపై చేసింది. కొత్తగా సేల్స్ రావట్లేదు ఇంకా. గ్రోత్ స్లో అయిపోద్ది. అది మెచ్యూరిటీ కంపెనీస్. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంక డబ్బులనేం చేస్తారు? మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్స్‌కి ఇస్తారు కదా! హ్మ్. దాన్నే మన డివిడెండ్స్ అంటారు. ఓకే. అంటే స్టాకులు 10 ఇయర్స్ కాకపోయినా సరే, హుహు. మీకు ఎంతకంత డివిడెండ్స్ వస్తుంటాయి కంపెనీ దగ్గర నుంచి. హ్మ్. అయితే అన్ని రకాల కంపెనీస్ ఇవ్వకపోవచ్చు. స్టార్టప్ కంపెనీస్, గ్రోత్ కంపెనీస్ ఇవ్వవు. బట్ మెచ్యూరిటీ కంపెనీస్ అయితే నీకు ఇస్తుంటాయి కదా! రైట్. అదొక మన సప్లిమెంటరీ ఇన్‌కమ్ అనుకోవచ్చు. హుహు. నాలుగోది ఏంటంటే డిక్లైన్ కంపెనీస్. అవి డెత్‌కల్ ట్రావెల్ చేస్తాయి. దాన్ని హుహు. ఎవరు కొనరనమాట. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ల్యాండ్‌లైన్ ఫోన్ టారిస్ కంపెనీస్ ఉందనుకోండి, వాటిని ఎవరు కొంటారు? ఆ! బేసిక్ ఫోన్ టారిస్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాటిని ఎవరు కొంటారు? ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి 2 వీలర్స్, 3 వీలర్స్ బ్యాన్ చేశారు. ఇది పెట్రోల్, డీజిల్‌ని. ఓకే. ఓకే. ఓన్లీ ఎలక్ట్రికల్ కాలుష్యం వెహికల్సే వల్ల. అన్నారు. ఆ! మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరు కొంటారు అక్కడ ఢిల్లీలో? హుహుహు. అట్లా గవర్నమెంట్ పాలసీలు మారినా, కస్టమర్ యొక్క టేస్ట్‌లు మారినా, ఆటోమేటిక్‌గా కంపెనీలు కనుక లేటెస్ట్ ప్రొడక్ట్ ఆఫర్ చేయకపోతే, ఆ కంపెనీలు ఇరుకెళ్ళిపోతాయి నీకు. ఓహ్! అవును. కరెక్టే కదా! అందుకని మీరు ఇన్వెస్ట్ చేసేది ఏ టైపు కంపెనీసు? స్టార్టప్పా? గ్రోతా? మెచ్యూరిటీయా? డిక్లైనా? అనేది ఒకసారి చూసుకోవాలి. అనే దాన్ని బట్టి చూడాలి. అలాగే ఎన్ని రకాల అసెట్ క్లాస్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టేసి ట్రాపింగ్ తక్కువుంటదనమాట. హుహు. అందుకని స్టాక్ మార్కెట్‌లో 10 సంవత్సరాలు జీరో రిటర్ను లేదా నెగెటివ్ రిటర్న్ మామూలు విషయం. ఓకే. ఖచ్చితంగా మీరు ఏదో టైంలో ఫేస్ చేస్తారు. మీకది తప్పించుకోవాలనుకుంటే రిస్క్‌ని డైవర్సిఫై చేసుకోవటం ఒక పద్ధతి. డిఫరెంట్ అసెట్ క్లాస్‌లో పెట్టుకోవటం ఒక పద్ధతి. డిఫరెంట్ స్టేటస్‌లో ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం ఇంకొక పద్ధతి. హుహు. అలా పెట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చనమాట. ఓహ్! అందుకని లాంగ్ టర్మ్ అంటూ మూవ్ అవ్వమాకండి. అంతకన్నా ముందే చూడండి. ఆ అసెట్ యొక్క బిహేవియర్ తెలిస్తే దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎక్కువ సార్లు ఏందంటే మార్కెట్ అలా స్టక్ అయిపోయి చాలామంది బయటికి పోలేక, లోపల ఉండలేక వాళ్ళేందంటే ఇప్పుడు మార్కెట్ ఒక 2 ఈరోజు నేను కొనుక్కున్నాను. 1 మంత్‌కి కదలలేదు. అంతే ఉంది. 1 ఇయర్‌కి అంతే ఉంది. 2 ఇయర్స్‌కి అంతే ఉంది. నాలో పేషెన్స్ తగ్గుతుంటది ఆటోమేటిక్‌గా. అప్పుడు నేనేం చేస్తాను, అబ్బా! డెట్‌లో పెట్టిన ఇయర్ కల్లా 2 ఇయర్స్‌లో నాకు 14% వచ్చేదిగా అనిపిస్తుంది. గోల్డ్‌లో పెట్టినా ఎంతో కొంత వచ్చేదిగా అనిపిస్తది. ఇలా నీలో స్ట్రెస్ పెరుగుతుంటుంది. అంటే 2, 3 ఇయర్స్ తర్వాత మీరు ఉండలేరింకా. ఆటోమేటిక్‌గా లాస్‌లోనే అమ్ముకొని బయటకొస్తాం. ఈ డెడ్ రైట్. అసెట్ మనకొద్దని చెప్పేసి. బట్ స్టాక్ మార్కెట్‌లో 10 ఇయర్స్ జీరో వచ్చిన రిటర్న్ చాలా ఉన్నాయి. అంతెందుకు అండ్ కొటాక్ బ్యాంక్ గత 7 సంవత్సరాల నుంచి జీరో రిటర్న్. ఓహ్! హుహు. అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇప్పుడు లైవ్ మార్కెట్‌లో 5 ఏళ్ల నుంచి జీరో రిటర్న్. హుహు. అండ్ రిలయన్స్ గత 5 సంవత్సరాల నుంచి యావరేజ్ రిటర్న్ 4%, 5% ఉంది. ఓకే. అందుకని అది సాధ్యం. అది మామూలు విషయం అది. ఇదే కాదు ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ తీసుకున్నాం అనుకోండి. అంటే సేల్స్ ఫోర్స్ గత 5 సంవత్సరాల్లో 40% మైనస్‌లో ఉంది. అసలు మనీ లేదు. నేను హుహు. చెప్పేది సేల్స్ ఫోర్స్ వరల్డ్‌లో నంబర్ 1 జీఆర్‌పీ సాఫ్ట్‌వేర్ అదే ఐ ఓకే. మీన్ ఓకే. ఓకే. కొంచెం ఎస్ఎస్ సాఫ్ట్‌వేర్ అది. హుహు. అలాగే ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మనం చూసుకుంటే లేదు చాలా వరకు నెగెటివ్ కూడా రావచ్చు. అందుకే ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్. హ్మ్. మీకు డొమైన్ ఎక్స్‌పర్టైజ్ ఉంటేనే వాటితో డీల్ చేయడం బెటర్ అనమాట. రైట్. రిస్క్ వద్దు అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేశారనుకోండి వాళ్ళు డీల్ చేస్తారు కదా! అందుకని ఫస్ట్ చాయిస్ గోస్ టు ద మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్. వాటిలో అయితే ఒక అసెట్‌లో పెట్టరు కాబట్టి మీరు స్ట్రక్ అవ్వటం అంటూ ఏం జరగదు. అండ్ హ్యాపీగా తక్కువ రేట్ వచ్చినా సరే మనకు సేఫ్టీగా హ్యాండిల్ చేయడం వస్తుంది. సింగిల్ అసెట్‌లో పెడితే గనుక యెస్ అది గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు. ఏదైనా సరే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. అందుకని మీరు 1 ఇయర్ లోపు మీకు ఏదైనా లిక్విడిటీ ఇష్యూస్ ఏదైనా ఉంటే గనక కొంత డబ్బుని డెట్ ఫండ్స్‌లో పార్క్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఎమర్జెన్సీ కాబట్టి వాడుకోవచ్చు. ఓకే. అంటే పర్టిక్యులర్ రిటైర్మెంట్ వచ్చినోళ్ళు సింగిల్ అసెట్‌లు అస్సలు పెట్టకూడదు. హుహు. డెట్‌లను పెట్టాలి లేదా మల్టీ సెట్‌లను పెట్టాలి. ఓకే. బట్ ఈక్విటీ జోలికి పోకూడదు. ఓకే. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఒక ఒక ఎందుకంటే అసెట్‌లో పెట్టొద్దు. వాళ్ళకి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటది. వాళ్ళు ఆ టైంలో లైఫ్‌ని ఎంజాయ్ చేసే స్టేజ్ కదా! దాచుకునే స్టేజ్ కాదు. అవును. మరి మనీ కావాలంటే ఈక్విటీలో పెట్టారనుకోండి జపాన్‌లాగా 35 ఇయర్స్ స్టక్ అయిపోతారేమో! హ్మ్. కరెక్టే. మరి ఆ టైంలో నాకు మనీ కావాలి, మెడిసిన్స్ కావాలి. అయి పోస్ట్‌పోన్ చేసుకోలేను కదా! అందుకని డెట్ బెస్ట్ సొల్యూషన్ వాళ్ళకి. లేదు అంటే మల్టీ అసెట్ బెస్ట్ సొల్యూషన్. సింగిల్ అసెట్ జోలికి పోతే స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఒకటే అసెట్‌ని చూజ్ చేసుకోమాకండి. చూజ్ రైట్. చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి బీ ప్రిపేర్డ్. హుహు. మీరు నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. 5, 6 ఇయర్స్ ఒక్కోసారి జీరో వస్తాయి. హుహు. నిఫ్టీ లాంటి ఫ్రంట్ ఇండెక్స్‌లోనే అలా వస్తే స్టాక్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ థాంక్ యూ సో మచ్. సో, చూసారు కదా! ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే 10 ఇయర్స్ పాటు ఒకటే మనము అసెట్ మీద పెడితే అది మళ్ళీ రిటర్న్స్ ఇవ్వకుంటే ఎలా ఉండాలో మనకి సార్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.